ఛాన్స్ దొరికితే రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన కొన్ని కామెంట్స్కు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ఇటీవల కేసీఆర్ను సీఎం జగన్ పలకరించారంటే దానికి అర్థం ఉందని, సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు కాల్ చేసి మాట్లాడాలని ప్రశ్నించారు కొడాలి నాని. ఇక్కడ ఉన్న ఒక స్టేట్లో మా సీఎం గారు మా పనులే మాకు సాగట్లేదు. మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను. ట్విట్టర్లో పెట్టాడు కమ్మా, బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుస్తారు ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. ట్విట్టర్లో పెట్టాడు, ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయనకి తొంటేం విరగలేదు కదా, ఈయన వెళ్ళి పరామర్శించారు అవటానికి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం. ఈ రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా? వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు, ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు. ఏంది దీనికి ఫోన్ చేసేది? ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా, కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు.